వన్ మీకు తెలుసా ఆల్మోస్ట్ 14% ఆఫ్ ప్రెగ్నెన్సీస్లో మదర్కి షుగర్ ఏర్పడుతుందని. సో ఈ షుగర్ అనేవి యూజువల్గా రెండు రకాలు. మనకి ఒక్కోసారి ప్రీ గెస్టేషనల్గా అంటే ముందే మదర్కి షుగర్ ఉండడం జరగచ్చు, లైక్ టైప్ 1 కానీ టైప్ 2 డయాబెటీస్ కానీ ఉండొచ్చు. కొంతమందిలో ఎట్ ది టైమ్ ఆఫ్ 7th మంత్ టైంలో ఈ షుగర్ అనేది డెవలప్ అవ్వచ్చు. సో ఆ టైంలో లైక్ 24 to 28 వీక్స్ మధ్యలో వీళ్ళకి ఓజీటీటీ టెస్ట్ చేసుకుంటే మనకి అక్కడ ప్రాబ్లం ఏమన్నా ఉందా అనేది తెలుస్తుంది అనమాట. మనం ఒకవేళ షుగర్ రికగ్నైజ్ చేయకపోతే ఒక్కోసారి ఇర్రివర్సిబుల్గా బేబీకి డ్యామేజ్ జరగచ్చు. ఒకవేళ ఈ షుగర్ ఉన్నప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే యూజువల్గా లైక్ బిగ్ బేబీ ఉండడం కానీ, ఉమ్మనీరు ఎక్కువగా డెవలప్ అవ్వడం కానీ, లేదా ఒక్కోసారి బేబీకి ప్రాణహాని జరగటం కానీ, లేదా మదర్కి బీపీ డెవలప్ అవ్వడం కానీ జరగచ్చు. సో అందువల్ల ఈ రికగ్నైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. షుగర్ మనం కంపల్సరీగా డయాగ్నోస్ చేసుకోవాలి. తర్వాత ఒక్కొక్కసారి రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ ఒబేసిటీ కానీ, లేదా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఉండడం కానీ, లేదా ముందు బిగ్ బేబీస్ డెలివరీ అవ్వటం కానీ, ఇలాంటివి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇంకా ఎర్లీగా మనం ఓజీటీటీ టెస్ట్ అనేది చేసుకోవాలన్నమాట. తర్వాత వీళ్ళల్లో వన్స్ షుగర్ రికగ్నైజ్ అయిన తర్వాత డైట్, మైల్డ్ టు మోడరేట్ ఎక్సర్సైజ్, తర్వాత కొంతమందిలో ట్యాబ్లెట్స్, ఇన్సులిన్ కూడా అవసరపడచ్చు. సో ఇలాంటివి తీసుకుంటే మనం వన్స్ షుగర్ కనుక కంట్రోల్లో ఉంటే మదర్కి బేబీకి ఇద్దరికి కూడా ఎటువంటి హాని జరగదు, హెల్తీగా ఉంటారు. సో కంపల్సరీగా మన రికగ్నైజేషన్ అనేది ఇంపార్టెంట్. వన్స్ డెలివరీ అయిన తర్వాత వాళ్ళు హ్యాపీగా బ్రెస్ట్ ఫీడింగ్ చేయొచ్చు. అండ్ యూజువల్గా ప్రెగ్నెన్సీలో డెవలప్ అయితే కనుక మన షుగర్కి సంబంధించిన ట్యాబ్లెట్స్ కానీ అలాంటివన్నీ ఆపేయవచ్చు. తర్వాత 6 వీక్స్ తర్వాత కంపల్సరీగా మళ్ళీ ఓజీటీటీ టెస్ట్ చేసుకొని వాళ్ళలో ఉందా లేదా అని రికగ్నైజ్ చేసుకొని తర్వాత దాన్ని బట్టి మనం కంటిన్యూ చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత ఈ ఇంకొక పాయింట్ ఏంటంటే డెలివరీ అయిన తర్వాత బేబీకి కంపల్సరీగా మనం బ్లడ్ గ్లూకోజ్ అనేది చూసుకోవాలి, లేకపోతే బేబీ ఒక్కోసారి షుగర్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్తో తెలియజేయండి. తర్వాత ఇంకేదైనా ఇంకా మనం ముందు దీంట్లో డైట్ ఎలా తీసుకోవాలో కూడా తెలుసుకుందాం. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.